ఇంత అసలు నట విశ్వరూపం సుహాసిని చూసినట్టు లేదు నాకైతే, ఏదో కమల్ హాసన్ చూసినట్టు ఉందన్నమాట. ప్రతి సీను అసలు ఆ పల్లెటూరు వాతావరణం. అసలు అమ్మాయిలు అయితే మాత్రం ఈ సినిమా చూశాక ఐఫోన్ ఉన్నవాడు, బెంజి కార్లు ఉన్నవాడు, ఎఫ్జెడ్ ఉన్నవాడు లేవు చేయరు. నల్లగా ఉన్నవాడు అడు కులం తక్కువడైనా మంచిగా ప్రేమించేవాడినే పెళ్లి చేసుకుంటారు ఈ సినిమా చూశాక. అసలు ఎంత బాగా స్టోరీని మనకు అర్థమయ్యేలా చూపించారంటే అసలు చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ అంతా సుహాస్ నటన, సుహాస్ లవ్ స్టోరీ చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. సెకండ్ హాఫ్ మన క్యాషవ పుష్ప సినిమా తర్వాత ఫ్రెండ్ క్యారెక్టర్ మళ్ళీ ఈ సినిమాతో అసలు మామూలు క్యారెక్టర్ కాదండి, ఎమోషన్స్ అసలు ఏడుపు వచ్చేస్తుంటుంది తన క్యారెక్టర్ చూస్తే. అసలు సినిమా అయితే మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. అండ్ మంచి మంచి మెసేజ్ ఉందండి సినిమాలో. ఒక డబ్బున్నవాడికి ఒక కులం తక్కువ వాడికి తేడా ఏంటి అని చూపించాడు. వాడు ఉన్నవాడు మాసిపోయిన బట్టలు మనకి ఇస్తే తర్వాత అది ఏంటి అనేది సినిమాలో చూస్తే అర్థమవుతుంది. సో నిజంగా అయితే మాత్రం ప్రొడ్యూసర్ గారు అయితే మాత్రం ఈ సినిమాని కథని ఎలా నప్పారో కానీ పూర్తి న్యాయం చేస్తారు డైరెక్టర్ గారు అండి. నిజంగా అసలు హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ, అసలు క్యాషవా గారు కానీ, అండ్ అక్క చెల్లెల అనుబంధం మెయిన్ పాయింట్ ఈ సినిమాకి. అసలు వాళ్ళిద్దరు బాండింగ్ అసలు మామూలుగా ఉండదు. అసలు సినిమా చూస్తున్నప్పుడల్లా కూడా ఒక పక్క ఆనందం వేస్తుంది, ఒక పక్క బాధ కలుగుతుంది. సో ఒక మంచి బ్యూటిఫుల్ పల్లెటూరు విలేజ్ స్టోరీ ఎలా ఉంటుంది అంటే, సెలూన్ షాప్ అని అనొచ్చో లేదో తెలియదు కానీ, ఒక మంగళోడికి కోపం వస్తే వాడు ఎలా అయితే గడ్డం గీస్తాడో, వాడికి ఏదైనా అన్యాయం జరిగితే అదే కత్తి పీక మీద పెట్టి కోస్తే ఎలా ఉంటుంది అనేది క్లియర్ కట్ గా చూపించారు. ఇక్కడ కులాలు అయ్యి కాదు, డబ్బున్నోడు ఎవడైనా ఒకటని క్లియర్ కట్ గా చూపించారు. అండ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనేది ఒక క్లారిటీగా, అంబాజీపేట వాళ్ళు అయితే మాత్రం ఫుల్ హ్యాపీ అనమాట. అలాగని చెప్పి సినిమా చూసి వాళ్ళందరినీ ఏం చెయ్యొద్దు. సో మంచి రేటింగ్ 4 ఇస్తా. చాలా బాగుంది.